వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. కష్టం వస్తే మనకు రావాల్సింది కన్నీళ్లు కాదు, కష్టం వస్తే మనకు రావాల్సింది ఆలోచన. ఆ కష్టం నుండి మనం ఎలా బయటపడాలి అని. ఒక కష్టం వస్తే మనకు రావాల్సింది ఆ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి మనోధైర్యం. ఏదైనా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, తీర్చగలిగేటటువంటి కష్టం వచ్చిందనుకోండి, దానికి మనం కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. అంటే ఈ కష్టం ఎలాగైనా తీరుస్తుంది, ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని తెలిసిందనుకోండి, అలాంటి దానికోసం మనం ఏడవాల్సిన పని లేదు. ఒకవేళ తీర్చలేని కష్టాలు మనకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా ఏడవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏడిస్తే ఏమైనా లాభం ఉందా? ఏడిస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుందా? దొరకదు. మరి అలాంటప్పుడు తీర్చగలిగేదానికి ఏడ్చి, తీర్చలేని దానికి ఏడ్చి, ప్రతి సమస్యకి ఏడుపు ఒకటి పరిష్కారం అన్నట్టుగా ఎందుకు బతకడం? హాయిగా ఉండొచ్చు కదా. వస్తుంది కష్టం, వెళ్ళిపోతుంది. కానీ ప్రయత్నం చెయ్యొద్దా అంటే చెయ్యాలి. ప్రయత్నము అది తీర్చగలిగే ఆలోచనలో నువ్వు చెయ్యాలి. అది తీర్చగలగడానికి మనోధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవడానికి నీ వంతు నువ్వు కృషి చేయాలి. కానీ ఏడుస్తూ కూర్చొని మాత్రం నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అంటే మీరు అనొచ్చు, ఆ కష్టము తెలిసిన వాళ్ళకి ఆ బాధ వస్తుంది, ఆటోమేటిక్గా కన్నీళ్ళు అనేవి కారిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా బాధ అనేది వస్తుంది, వడ్డును కూర్చొని బాధపడకూడదు అది ఇది అని చెప్పేసి ఎవరైనా నీతులు చెప్తారు అని మీరు అనొచ్చు. కానీ నేను అంటుంది, అసలు బాధపడద్దు, అసలు ఆ కష్టం నీకు కాదు పక్కోడికి వచ్చినట్టు ఎగరొద్దు, ఎగరండి ఉత్సాహంగా అని చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటి అంటే, ఒక కష్టము వచ్చినప్పుడు ఆ కన్నీరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది, బాధ వస్తుంది. బట్ కానీ ఆ బాధ దగ్గరే, ఆ కన్నీర దగ్గరే ఆగిపోకుండా, ఏంటి ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా కష్టం తీరుతుందా? ఈ కష్టానికి మరొక ఆలోచన ఏంటి తీరడానికి? ఈ కష్టాన్ని నేను అధిరోహించాలి అంటే, ఆ కష్టాన్ని నేను దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే నేనేం చెయ్యాలి అనే మనోధైర్యాన్ని నీకు నువ్వే తెచ్చుకొని ఆ కష్టంలో నుంచి ఎలా బయటపడాలి అనే స్టేజ్కి వెళ్ళాలి. కానీ అలాగే ఏడుస్తూ కూర్చుంటే కనీసము ఈ కష్టానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా నీ మైండ్కి కూడా తట్టదనమాట. ఎందుకు అంటే నీ బ్రెయిన్ అంతా కూడా ఆ బాధలోనే మునిగిపోయింది. ఏడుస్తూ కూర్చున్నప్పుడు మనకు ఒక ఆలోచనే రాదు. మనకి ఇంకా ఆ కష్టం ఎలా తీరుతుంది చెప్పండి? ఆలోచన రాకపోతే ఆ కష్టాన్ని తీరేటటువంటి ఒక సొల్యూషన్ ఎక్కడుంది అనేది కూడా మనకు తెలియదు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, కష్టాలు ప్రతి ఒక్కరికే వస్తాయి. ఆ కష్టాల్ని ఎదుర్కొని బయటపడిన వాడు జీవితంలో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తాడు, ఇంకా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్తూ ఉంటాడు. ఈ కష్టాల కడలి నాకు మాత్రమే, ఈ కష్టాలకి అంతమే లేదు నా జీవితంలో అని చెప్పేసి ఎప్పుడూ కూడా బాధపడుతూ వెనకంచి వేసిన వాడు అక్కడనే ఉండిపోతాడు. కాబట్టి అక్కడి నుంచి ముందుకు కదిలి మనోధైర్యంతో ఒక అడుగు వేసి నీ కష్టానికి సొల్యూషన్ ఏంటి అనేది నీకు నువ్వే వెతుక్కొని నీకు నువ్వే ముందుకు వెళ్ళి నీ జీవితాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఆ కష్టాలను అధిరోహించి సుఖాలు అనే మెట్టు ఎక్కాల్సింది కూడా నువ్వే, నీ చేతుల్లోనే అని మాత్రమే నేను చెప్పగలను. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.